Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము బెస్ట్ టైం టు గెట్ ప్రెగ్నెంట్ అంటే ఏ టైంలో కలిస్తే ఛాన్సెస్ బాగుంటాయి అనేది తెలుసుకుందాం. అంటే మనకు కణాలు అంటే లైక్ వీర్య కణాలు కానీ ఇక్కడ ఎగ్ కానీ అండాశయంలో అండం కానీ అంటే ఎన్ని రోజులు యాక్టివ్గా ఉంటుంది, ఎన్ని గంటలు యాక్టివ్గా ఉంటుంది అండ్ ఏది కరెక్ట్ టైం కలవడానికి అనేది తెలుసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే మనకు లేడీస్లో ఎగ్ అనేది చాలా ప్రెషస్. అది ఓవులేషన్ అవ్వంలోనే అంటే అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అవ్వంలోనే ఇమీడియట్గా ట్యూబ్ తీసుకుంటుంది. సో ట్యూబ్ ద్వారా ప్రయాణం చేస్తూ అది ట్యూబ్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే అరౌండ్ 8 to 12 hours దాని లైఫ్ స్పాన్. అందుకని ఎగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటాం. అట్ ద సేమ్ టైం వీర్య కణాలు మాత్రం అవి చాలా లాంగ్ టైం యాక్టివ్గా ఉంటాయి. అంటే కలిసిన తర్వాత కూడా ఈవెన్ అప్ టు 72 hours వరకు కూడా మనకు వీర్య కణాలు అనేది యాక్టివ్గా ఉంటాయి. సో లైఫ్ స్పాన్ అనేది దానికి ఎక్కువగా ఉంటుంది. అందుకని కదా అంటే మనకి ఇప్పుడు సైకిల్స్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే అరౌండ్ 14th day అలా రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఆ టైంలో కలిసి ఉండండి అని చెప్పగలుగుతాం. బట్ వెరస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకు లైక్ పీసీఓడి కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకు ఎగ్ ఎప్పుడు డెవలప్ అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేము. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు రఫ్గా యావరేజ్గా ఏంటంటే అట్లీస్ట్ ఒక 3 days ముందు 3 days తర్వాత కూడా కలిసి ఉండండి అని చెప్తాం. బికాస్ ఇది ఆల్వేస్ అంటే ఇట్స్ మ్యాండేటరీ. కరెక్ట్గా ఖచ్చితంగా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి లోపల మనకు వీర్య కణాలు ఆల్రెడీ అవైలబిలిటీ ఉండాలి. సో అందుకనే ఓవులేషన్ అయ్యే కంటే ముందు నుంచే మనకి అట్లీస్ట్ ఒక 2 to 3 days ముందు నుంచి కలిసి ఉండండి అంటాం. ఈవెన్ ట్రీట్మెంట్ పరంగా వచ్చినప్పుడు కూడా మనం ఓవులేషన్ ఇంజెక్షన్ చేసి ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు ఎగ్ డెవలప్ అయ్యాక ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం. దట్ వీ కాల్ ఇట్ ఎస్ ట్రిగ్గర్. సో ఈవెన్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు అంటే ఇంజెక్షన్ ఇచ్చిన రోజు నుంచి కలిసి ఉండండి అంటాం. బికాస్ మనకు తెలీదు ఇంజెక్షన్ ఇచ్చాక ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది. కొందరికి 12 hours, కొందరికి 24 hours, కొందరికి ఈవెన్ 48 hours టైం కూడా పట్టొచ్చు. బట్ స్టిల్ అయినా మనకు 2-3 days ముందు నుంచి ఎందుకు కలిసి ఉండండి అని చెప్తామంటే కలిసినప్పుడు ఏంటంటే వీర్య కణాలు అనేది యోని ద్వారము గర్భసంచి అవన్నీ దాటుకొని యాక్టివ్గా 3 days వరకు యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఓవులేషన్ తర్వాత కూడా అట్లీస్ట్ ఒక 1 day అట్లా కలిసి ఉండండి అంటాం. సో దట్ మనకు ఓవులేషన్ కంటే ముందు ఓవులేషన్ తర్వాత కూడా స్పర్మ్ సెల్స్ రెడీగా అవైలబుల్ ఉంటాయి. సో ఇది కరెక్ట్ టైం అండి. అంటే మనం ఈ టైంలో పార్టిసిపేట్ అయ్యి ఆ టైంలో ఖచ్చితంగా కలిస్తే ఏంటంటే వీర్య కణాలు రెడీలీ అవైలబుల్ ఉంటాయి అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడంలోనే ఇమీడియట్గా వీర్య కణం వెళ్ళి కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ టైం అనేది మనము యూటిలైజ్ చేసుకోవాలి. ఈవెన్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఒక వైడ్ రేంజ్ ఇస్తాం. అంటే అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే 11 నుంచి డే 21 అలా ట్రై చేయండి అని చెప్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లాస్ట్ మంత్ డేట్ ఎప్పుడు వచ్చిందో చూసుకుని దాని ముందు ఒక 15 days ముందులో అప్రాక్సిమేట్గా ఓవులేషన్ అవుతుందని చెప్పగలుగుతాం. బట్ ఎగ్జాక్ట్గా తెలియాలంటే మాత్రం మనకు ఫాలిక్యులర్ స్టడీలో అంటే స్కాన్స్లో తెలుస్తుందండి. సో మనం ఈ టైంలో కలుస్తుందంటే ఛాన్సెస్ విల్ బి మచ్ బెటర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.